అందరికీ ముందుగా నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రాజా. 2024 సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ యూనియన్కి సంబంధించి కొన్ని ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో మీ అందరి ముందుకి మళ్ళీ మీ జర్నలిస్ట్ రాజా వచ్చాడు. అయితే ప్రధానంగా ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర వ్యవస్థకే ఊపిరి వంటిది. అలాంటి జర్నలిస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణాత్మకంలో కొన్ని 24 ప్రధానమైన డిమాండ్లు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై 24 ప్రధానమైన డిమాండ్ల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అలానే మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయిలో కమిటీలు కూడా నిర్మాణం చేసుకొని ప్రతి ఒక్కరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక దృక్పథంతో మీ అందరి ముందుకు రావడం జరిగింది. అయితే అలాంటి జర్నలిస్టులను ఊపిరిగా భావించే జర్నలిస్టులు తమ సమస్యలను తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సమాజంలో ఒక వారధిగా పనిచేస్తున్నారు. అలాంటిది సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా చాలా విలువైన పాత్ర. అహర్నిశలు కష్టపడుతూ వారికి వారి కుటుంబ సభ్యులు పోషణ చాలామంది ఆర్థికంగా ఉన్నారు జర్నలిస్టులు. సమాజంలో చూస్తే జర్నలిస్టులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవైపు అంటే ప్రధానంగా చూస్తే ఇప్పుడంటే టీడీపీ అధికారంలోకి వచ్చింది, మన వరకు వైకాపా అధికారంలో ఉంది. అధికార పార్టీ వైపు ఏదన్నా వార్తా కథనాలు ప్రచురించాలి, రాయాలంటేనే భయప్రాంతులకు గురయ్యే పరిస్థితులు లేకపోలేదు గత ప్రభుత్వంలో చూస్తే. కానీ మరి ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నార్థకంగా మారింది. జర్నలిస్టులు ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేది ఒక జర్నలిస్ట్ మాత్రమే. అలాంటి జర్నలిస్టు సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఫస్ట్ 2014లో టీడీపీ అధికారం చేపట్టింది. ఆ టైంలో కొన్ని అక్రిడేషన్ విషయం చూస్తే ప్రధానంగా అక్రిడేషన్లో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జనవరి టు జనవరి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసేవారు. ఇది ఒక జర్నలిస్టుకి. ఆ అక్రిడేషన్ కార్డు వలన గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు అదే అక్రిడేషన్ కార్డుతో ఆర్టీసీ బస్ పాస్ ఇస్తారు. డిస్ట్రిక్ట్ వైజ్ అక్రిడేషన్ ఇస్తే ఆర్టీసీలో బస్ పాస్ ఇస్తారు. ఆ బస్ పాస్ వలన డిస్ట్రిక్ట్ అంతా కూడా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రధానంగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండల స్థాయి విలేకరి వార్తా సేకరణలో భాగంగా ప్రతినిత్యం గ్రామీణ ప్రాంతాలను సందర్శించాల్సి ఉంటుంది. ఈ అక్రిడేషన్ లేకపోతే ఆ బస్సు సౌకర్యం ఉండదు. ఇది ఒక పాయింట్ అయితే, సెకండ్ పాయింట్ ఏంటంటే కేవలం ఒక జర్నలిస్ట్కి అక్రిడేషన్ ఉంటే ఇన్సూరెన్స్ ఉంటుంది, వారి కుటుంబ సభ్యులకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రభుత్వం చలానా రూపంలో 1250 రూపాయలు పెట్టేసి ప్రభుత్వం చలానా కనుక మన డీడీ రూపంలో తీసి డిపిఆర్ఓ ఆఫీస్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆరోగ్య కార్డుకి మనకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అలా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఇది ఒక కోణంలో చూస్తే, నెక్స్ట్ ఇన్సూరెన్స్ అనుకోకుండా ఫ్యామిలీ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీలో ఆ జర్నలిస్టు నమ్ముకొని, ఎందుకంటే ఇంటికి పెద్ద ఆ జర్నలిస్ట్, అతను అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం శోక సందర్భంలో మునిగిందే కాక రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఆ జర్నలిస్ట్కి ఇన్సూరెన్స్ ఉండడంతో కనీసం 10 నుంచి 20 లక్షల ఇన్సూరెన్స్ ఉంటే
వారి వెనకున్న పిల్లలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఆ దుఃఖాన్ని పక్కన పెట్టుకుంటే ఈ కుటుంబ జీవనం కొనసాగిస్తూ వారి బండిని అలా పెట్టుకుంటూ వెళ్తారు. అదొకటి. ఇలాంటి చాలా చాలా ఉన్నాయి. కొన్ని యూనియన్లు నేను విమర్శించాలనే ధోరణి నాకు కాదు, కానీ చాలా యూనియన్లు, జర్నలిస్ట్ యూనియన్లు చాలా నిర్మాణం జరిగింది. చాలా చాలా ఉన్నాయి. పేర్లు చెప్పుకుంటూ పోతే కనీసం వేలలోనే ఉన్నాయి. జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘంలో 100 నుంచి కనీసం 1000 మంది, కనీసం 5000 మంది కూడా ఉన్నారు. 10 మందితో స్టార్ట్ అయిన ఒక జర్నలిస్ట్ యూనియన్ 5000 మందితో కూడా ప్రారంభమైంది. 5000 మంది కూడా సభ్యులు ఉన్న కొన్ని జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదని కాదు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. జర్నలిస్టుల సమస్యల మీద ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా మనం నమ్ముకున్న మన కుటుంబ సభ్యులు ఉన్నారు, మనల్ని నమ్ముకున్న మన యూనియన్ సభ్యులు ఉన్నారు. ప్రతి జర్నలిస్ట్ కూడా న్యాయం చేసే దిశగా ఒక నాయకత్వాన్ని మనం తీసుకోవాలి. అది మన బాధ్యత కదా. ప్రధానంగా జర్నలిస్ట్ సోదరులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితులు లేవు. ఆర్థిక మూలాలు చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. అందరూ జర్నలిస్టులలో సుమారు చూస్తే 1000 మందిలో 1-2-3 కొద్ది ఆర్థిక స్తోమత కలిగిన వారు ఉంటారే, కానీ మిగతా అంతా కూడా వెనుకబడిన వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. కానీ వెనుకబాటుతనంలోనే ఉన్నాయి. ఒక జర్నలిస్ట్గా వృత్తి ధర్మాన్ని కొనసాగించాలి అంటే ఉదయాన్నే ఎక్కువజాము లేచి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో జరిగే అవినీతి అక్రమాలు కానీ, అధికారులు చేస్తున్న కొన్ని ఆరోపణలు కానీ, నాయకులు చేస్తున్న కొన్ని ఆరోపణలు కానీ, ఇలాంటి ప్రతి ఇది కూడా వార్త రూపంలో సేకరించి ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఆ తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్లే క్రమంలోనే జర్నలిస్ట్ పాత్ర సూత్రధారి, ఒక వారధి. జర్నలిస్ట్ అంటే ఒక వారధి. అలాంటి వారధుల పైన దాడులు జరుగుతున్న పరిస్థితులు ఈరోజు. ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగిందంటే చట్టరీత్యా కఠిన చర్య, నాన్ బెయిలబుల్ వారంటీ ఉండాలి. ఎప్పుడు కూడా బెయిలబుల్ వారంటీ అసలు ఉండవద్దు. నాన్ బెయిలబుల్ వారంటీ పెట్టి అరెస్ట్ చేస్తే కనీసం మినిమం 14 సంవత్సరాలు జైల్లో ఉండే విధంగా చట్టాలు తీసుకురావాలి. ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. ఏ ప్రభుత్వం అయినా సరే. ఒక జర్నలిస్ట్ సోదరుల మీద దాడులు జరుగుతున్నాయి. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. మా ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఒక ప్రెసిడెంట్గా జర్నలిస్ట్ సోదరుల మీద జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి నేపథ్యంలో జర్నలిస్టుల మీద ఎక్కడ దాడులు జరగకుండా ఉండాలి. ఒక జర్నలిస్ట్కి ఇన్సూరెన్స్ ఉండాలి. ఒక జర్నలిస్ట్కి అక్రిడేషన్ ఉండాలి. ఒక జర్నలిస్ట్కి రైల్వే పాస్ ఉండాలి, వెసులుబాటు ఉండాలి. ఒక జర్నలిస్ట్కి ఆరోగ్యశ్రీ కార్డు లాగానే జర్నలిస్ట్ ఆరోగ్య సంబంధించిన వైద్యానికి సంబంధించిన హెల్త్ కార్డు ఉండాలి. అప్పుడే ఆయనకు స్వేచ్ఛ, స్వతంత్ర హక్కులు ఉన్నట్టు. ఎందుకంటే సమాజంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక సీఎం పర్యటన ఉన్నది అంటే ఆ సీఎం అక్కడ ఏం చేస్తున్నారనేది కూడా తెలియదు. అదే జర్నలిస్ట్ సోదరుడు ఆ సీఎం వెంటుండి మొత్తం వీడియో షూట్ చేసి ప్రపంచానికి తెలియపరచబట్టే సీఎం టూర్ ఇట్లా ఉంది, సీఎం టూర్ అట్లా ఉంది, మినిస్టర్ టూర్ ఇట్లా ఉంది, ఎమ్మెల్యే టూర్ ఇలా ఉంది, సర్పంచ్ ఇలా ఇది అర్థం చేస్తున్నాడు, ఎంఆర్ఓ ఇలా వస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. ప్రతి దృశ్యాన్ని కూడా చిత్రీకరించి వార్తా సేకరణలో భాగంగా ప్రతి దృశ్యాన్ని చిత్రీకరించి ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసేవాడే జర్నలిస్ట్. అలాంటి జర్నలిస్ట్ మిత్రులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేకించి వారి డిమాండ్ల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగా నా వంతు పోరాటం, నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ప్రధానంగా 24 డిమాండ్లు తీసుకొస్తున్నాం. మొదటి డిమాండ్ ఏంటంటే
సంక్షేమ నిధితో కూడిన జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించాలి. ప్రధానంగా మొదటి పాయింట్. రెండోది, జర్నలిస్టులపై దాడులు జరిగితే నాన్ బెయిలబుల్ వాటితో కూడిన కఠిన చట్టాలు తీసుకురావాలి. ఆ జర్నలిస్టులపై దాడులు నివారణకు ప్రత్యేక చట్టంతో కూడిన నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. అది హోంశాఖ వాళ్ళు చేస్తారు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, చిన్న తరహా మధ్య తరహా వారపక్ష మాస పత్రికల ప్రోత్సాహానికి ప్రభుత్వాలు అది తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ కానీ ఏపీ కానీ మాకున్న సమస్యలు ఏంటి అంటే, మా లిమిట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ వర్కింగ్ జర్నలిస్ట్ మేము చేసేవాడు మా ఈ పేరు. అయితే ప్రోత్సాహానికి ప్రభుత్వాలు నిధులు బడ్జెట్లో కేటాయించాలి. అంటే ప్రతి సంవత్సరం మార్చి నెలలో రాష్ట్ర బడ్జెట్, కేంద్రం నుంచి రాష్ట్రానికి బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్లో ఏ శాఖకి ఎంత నిధులు కేటాయించాలి అని ప్రభుత్వాలు క్యాబినెట్ సమావేశంలో తీర్మానాలు చేసుకుంటాయి. అలానే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసుకుంటాం. తర్వాత ఇట్లా కొన్ని బడ్జెట్ సమావేశాలు పెట్టే క్రమంలో జర్నలిస్టులకు చిన్న మధ్య తరహా వారపక్ష ప్రోత్సాహానికి, అంటే ప్రభుత్వాలు ఈ చిన్న పెద్ద అనే అభిప్రాయ భేదం లేకుండా వీరికి కూడా యాడ్స్ రూపంలో ఎంతో కొంత నిధులు సమకూర్చాలి. అది ప్రధానంగా మూడోది. ఇప్పుడు 4వ పాయింట్ రేజ్ చేసుకుంటే, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన న్యూ మీడియా మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అర్హత కలిగిన అన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ గురించి వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు, మీడియా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు ఎంపానల్మెంట్ అండ్ రేట్ కార్డు సదుపాయం కల్పించాలి. ఇది ప్రధానంగా 4వ అంశం. ఇక 5వ అంశం చూస్తే, చిన్న తరహా మధ్య తరహా పత్రికలకు యాజమాన్య కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు కేటాయించాలి. వారపత్రికలు ఉంటాయి, మాసపత్రికలు ఉంటాయి, దినపత్రికలకు కూడా కొన్ని ఇప్పటికే చూస్తున్నాం. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా దినపత్రికలకు కూడా అంటే రోజువారీ వచ్చే పత్రికలకే కొన్ని కార్యాలయాలు లేవు. ఇక వారపత్రిక, మాసపత్రికలకు కార్యాలయాలు పూర్తిగా లేవు. అద్దెల కట్టుకోలేని పరిస్థితులు కూడా చిన్న మధ్య తరహా పత్రికల యాజమాన్యాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ప్రభుత్వం గుర్తించి స్థలాలు కేటాయించి సబ్సిడీ మీద రుణాలు ఇచ్చి కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలి ప్రభుత్వాలు. ఏదైతే మా ప్రధాన డిమాండ్లో అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. తర్వాత ప్రధానంగా 6వ డిమాండ్ చూస్తే, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యారంగంలో కూడిన కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను కల్పిస్తూ జీవో జారీ చేసి ఆచరణలో అమలు చేసేటట్లు చూడాలి ప్రభుత్వం. ఎందుకంటే నిత్యం ప్రజాక్షేత్రంలో తిరిగి వార్తా సేకరణలో భాగంగా ఆయనకి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. ఏదో కొన్ని పత్రికలు అంటే కొన్ని ప్రధానమైన పత్రికలలో మాత్రమే ఇది కూడా ఉంటుంది. వెసులుబాటు ఎట్లా అంటే లైన్ అకౌంట్ ఒక 10 లైన్లు కనుక ఉండగలిగితే ఒక 20 రూపాయలు 30 రూపాయలు అట్లా ఇస్తారు. కొన్ని అనేది ప్రింట్ మీడియా అంటారు. ప్రధాన పత్రికలలో ప్రింట్ మీడియా, ప్రధాన ఛానల్ శాటిలైట్ ఛానళ్ళలో చూస్తే స్ట్రింగర్ అంటే నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ వైజ్లో ఉండే అతన్ని స్ట్రింగర్ అంటారు. ఈ స్ట్రింగర్లకి ఏముండదు, అంటే ఇన్కమ్ సోర్స్ ఉండదు. జస్ట్ యాజమాన్యం ఆదేశించినప్పుడు దానికి ఇయర్లీ వన్స్ క్యాలెండర్ యాడ్ సేకరణలో భాగంగా వాళ్ళకి ఒక 20 నుంచి 30% మాత్రం యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్లో పర్సంటేజ్ 20 to 30% యాడ్ తీసుకుంటారు. అంటే 1 లక్ష సేకరించగలిగితే దాంట్లో 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు మాత్రం ఈ స్ట్రింగర్ అనే వ్యక్తి తీసుకుంటాడు. అదే ఆయన ఇన్కమ్ సోర్స్. ఫర్దర్ నెక్స్ట్ ఏంటంటే, వీళ్ళందరికీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక స్ట్రింగర్ ఉంటాడు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేందుకు ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉంటాడు. ఆ జిల్లా స్టాఫ్ రిపోర్టర్కి కెమెరా పర్సన్కి మాత్రమే యాజమాన్యం శాలరీ ప్రతి నెల వేతనం చెల్లిస్తుంది.
అది 20,000 నుంచి 30,000 రూపాయల రేటులో చెల్లిస్తుంది. అది వారు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక వీళ్ళ పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి అగమ్య గోచారంగా మారింది. అందుకని ప్రభుత్వాలు దృష్టి సారించి కొన్ని సంఘాలు ఇప్పటికే చెప్తున్నాయి 50% విద్యారంగంలో 50% అంటే 100కి గాను 50% ప్రైవేట్ రంగాలలో విద్యా సంస్థలలో జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ కల్పించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు కూడా చూద్దాం చేద్దామనే ధోరణిలోనే ఉన్నారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 50% రాయితీ మేము కేటాయిస్తున్నాము అని జీవో అయితే జారీ చేయలేదు. ఇప్పటికే గత ప్రభుత్వంలో ఆల్రెడీ 2014 టు 2019 మధ్యలో 50% రాయితీ కల్పించిన ప్రభుత్వం ఉంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జరిగింది. సరే 2019 నుంచి 2024 మధ్యలో కొందరికి మాత్రం కొన్ని జిల్లాలలో మాత్రమే ఆ 50% రాయితీ ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం జగన్ గారి గవర్నమెంట్లో కొన్ని జిల్లాలలో అంటే జగన్ గారి అప్పుడు 2014 టు 19 వరకు అయితే 13 జిల్లాలే, అప్పుడు 9 జిల్లాలు. జగన్ గారి గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని కాస్త విస్తరింపజేసి విభజించి 26 జిల్లాలు చేయడం జరిగింది. ఈ 26 జిల్లాలలో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే గుంటూరు జిల్లా ఉంది. గుంటూరు జిల్లాని 3 విభాగాలుగా చేశారు. ఏది ఒకటి బాపట్ల జిల్లా, ఒకటి గుంటూరు జిల్లా, ఒకటి పల్నాడు జిల్లా అని చేశారు. ఈ 3 జిల్లాలలో హెడ్ క్వార్టర్ ప్రధానంగా ఉన్న జిల్లా హెడ్ క్వార్టరు గుంటూరులో 50% రాయితీ అయితే జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో 50% మాత్రమే రాయితీ అది వాళ్ళకి వచ్చింది. కానీ ఇలా పల్నాడు జిల్లా చూస్తే, మరి బాపట్ల జిల్లా చూస్తే ఇక్కడ జర్నలిస్టులు లేరా? వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ప్రభుత్వానికి పట్టదా, అధికారులు పట్టదా? మరి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఉన్నత విద్య చదివించాలని ఏ తల్లిదండ్రులకైనా చాలా ఆశగా ఉంటుంది. అంతే. అలాంటి ఒక జర్నలిస్ట్ ప్రధాన పాత్ర పోషించే సమాజ నిర్మాణంలో సమస్యలపై నిరంతరం పోరాడే ఒక జర్నలిస్ట్ సోదరుడు ఉన్నత విద్య కోరుకోవడంలో తప్పేమన్నా లేదు కదా. అటువంటిది ఇది ప్రధానంగా చూస్తే 6 డిమాండ్. ఇప్పుడు 7 డిమాండ్ చూద్దాం. ప్రధానంగా 7 డిమాండ్ చూద్దాం. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పిలువబడే జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవ వేతనం లాగే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చి జర్నలిజం విలువను కాపాడాలి. యాజమాన్యాలు ఇప్పటికే కొన్ని చెప్పే నిరంకుశంగా చెప్పాయి. ఎలా అంటే మేము అంత వేతనం ఇవ్వలేము, మీకు సీనియారిటీని బట్టి ఇస్తాము, 20,000 నుంచి 30,000 రూపాయలు ఇస్తాము. అది కూడా స్టింగర్కి కాదు, ఓన్లీ ఒక స్టాఫ్ రిపోర్టర్కి, ఒక జిల్లా స్థాయిలో ఉన్న స్టాఫ్ రిపోర్టర్కి ఇస్తామని కొన్ని కమిటీ తేల్చేసి అది అయిపోయింది. సీనియర్ జర్నలిస్టులను గుర్తించి, ప్రజాసేవ చేసిన సీనియర్ జర్నలిస్టులను గుర్తించి ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ ఇస్తుంది. ప్రతి నెల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షన్, ఇలా చాలా రకాల పెన్షన్లు వస్తున్నాయి. ఇన్ని పెన్షన్లు ఉన్నాయి. ఒక్క జర్నలిస్ట్ పెన్షన్ ఎక్కడైనా ఉందా? ఏ గవర్నమెంట్ అయినా ఇచ్చిందా? దాఖలాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో జర్నలిస్టులకు పెన్షన్స్ ఉన్నాయి. 60 సంవత్సరాలు నిరంతరం కృషి చేసి ప్రభుత్వాలకి ప్రజలకు వారధిగా పనిచేసి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేక ఇంట్లో కుటుంబ పరిస్థితి ఆర్థిక మూలాలు ఇబ్బంది పడి చాలా ఆర్థిక వ్యవస్థతో కొట్టిమిట్టాడుతూ ఉన్న క్రమంలో యాజమాన్యాన్ని ఎంతవరకు చేస్తాయి, ఎంతవరకు హెల్ప్ చేస్తాయి? ఆయన రిటైర్మెంట్ అవ్వగానే ఆయనకి ఎంతో కొంత ఆయనకి రావాల్సిన మనీ ఇచ్చి పంపిస్తుంది. అంతేగాని ఎక్కడ కూడా యాజమాన్యం ఒక సంస్థలలో పనిచేసే ఒక యాజమాన్యం సంస్థలో పనిచేసి వెళ్ళిన తర్వాత రిటైర్మెంట్
పెన్షన్ లాగా ఎవరు కూడా ఇవ్వట్లేదు. అయితే ప్రభుత్వాలు గుర్తించి అర్హులైన నిజమైన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ప్రతి నెల 15 నుంచి 20 వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. ఇది ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధానమైన డిమాండ్. 2024 సంవత్సరంలో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు. దివ్యాంగులకు, వికలాంగులకు ప్రతి నెల పెన్షన్ 6,000 అంటే 3,000 ఉన్న పెన్షన్ ఒక్కసారిగా పెంచేసి 6,000 ఇస్తున్నారు. దీనికి హ్యాండ్స్ అప్. అయితే పెంచిన పెన్షన్ అదే విధంగా చూస్తే కరెక్ట్గా ఈ వృద్ధాప్య పెన్షన్స్, వితంతు పెన్షన్స్ ఇవన్నీ చూస్తే కూడా గతంలో అంటే 2024 మధ్యలో అంటే జగన్ గారి గవర్నమెంట్లో 3,000 ఉన్న పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇవన్నీ కూడా 3,000 రూపాయలు. 3,000ను ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు గారు చెప్పినట్లు ఏమన్నారంటే, ఎన్నికల కోడ్ పడిన తర్వాత వరుసగా 2 నెలల నుంచి 3 నెలలు వాలంటరీ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయింది. వాళ్ళు రాజీనామాలు చేసిన క్రమంలో వీళ్ళంతా వృద్ధులంతా చాలా ఇబ్బంది పడ్డారు. పెన్షన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు. అయితే వారి ఇబ్బందులు గ్రహించిన చంద్రబాబు గారు నెలకు 1,000 రూపాయలు చొప్పున 3 నెలలకు 3,000, ఇక నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 కాస్త 4,000, ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నెలలోనే 7,000 రూపాయలు చేశారు. 7,000 రూపాయలు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. పంపిణీ ఇచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. దానికి చంద్రబాబు గారి హ్యాండ్సప్. అయితే ఒకటంటే మా సమస్యలు, ప్రధానమైన సమస్యలు గ్రహించండి ప్రభుత్వాలు. ఒక జర్నలిస్ట్కి ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఇన్ని పెన్షన్లు ఇచ్చారు, జర్నలిస్ట్ పెన్షన్ మాత్రం ఇవ్వలేదు. వికలాంగులకి, దివ్యాంగులకి 6,000 చేశారు, వాళ్ళకి మంచిది. ఎందుకంటే వాళ్ళ సౌకర్యాలు అలా ఉన్నాయి, రేట్లు పెరిగిన నిత్యావసర ధరలు, సామాన్యుల పరిస్థితి అలా ఉంది కాబట్టి మంచిది. ఇప్పుడు డయాలసిస్ పేషెంట్లకు 10,000 అన్నాయి, అది హ్యాక్సెట్. అయితే ఒకటంటే జర్నలిస్ట్ పెన్షన్కి మీరు 15 నుంచి 20,000 రూపాయలు అర్హులైన జర్నలిస్టులను గుర్తించి, వృద్ధాప్య పెన్షన్లు వికలాంగులు, దివ్యాంగులు కాకుండా అర్హులైన జర్నలిస్టులకి 15 నుంచి 20,000 రూపాయలు వారికి వేతనం టైప్లో పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలానే ఇక ప్రధానంగా చూస్తే 8వ డిమాండ్, విద్యారంగంలో 6వ తరగతి నుంచి పీజీ వరకు జర్నలిజం గురించి ఒక చాప్టర్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు 2G కూడా ఉండేది కాదు, కాయిన్ బాక్స్తో మాట్లాడేవాళ్ళు. బాహ్య ప్రపంచానికి మనం పరిచయం అంటే ఒక ఊరు వెళ్ళాలి అంటే ఛార్జీలతో కూడిన సమయాన్ని వ్యర్థం చేసుకునే పరిస్థితి ఉండేది గతంలో. ఇప్పుడు అలా ఉండదు. చిన్న ఫోన్ కాల్ కొడితే ఒక 5 నుంచి ఒక 10 పైసల రూపాయి. ఈ టెక్నాలజీ 2G, 3G, 4G, 5G వచ్చింది. 5G అంటే ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో విద్యారంగంలో జర్నలిస్టుల గురించి ఒక చాప్టర్ పెట్టేసి, వీళ్ళకి ఎందుకంటే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇట్లాంటివన్నీ సెర్చ్ చేస్తూ వారికి కావాల్సినవన్నీ సెర్చ్ చేస్తున్నారు తప్ప విద్యారంగంలో జర్నలిస్టుల పాత్ర గొప్పది. అమరులైన జర్నలిస్టుల గురించి ముద్రించి వారి గొప్పతనాన్ని చాటి చెప్పి జర్నలిస్టు పాత్ర ఇటువంటిది, సమాజంలో జర్నలిస్టు ఇలా చేయగలడు, కలంతో కాలాన్ని తిరగరాయగలడు. వాళ్ళకి జర్నలిస్టులు అంటే గన్నులు అవి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఒక కలం కేవలం మా కలమే మా గలం, మా కలమే మా గలం, మా కలం మా గలం. అయితే ఆ చాప్టర్ జర్నలిస్ట్ చాప్టర్ అనేది పెట్టేసి ఒక ప్రత్యేక క్లాస్ని ఏర్పాటు చేసి వారికి వివరించే బాధ్యత, ఇట్లాంటి చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది ఎక్కడా కూడా అవలంబించలేదు. ఎందుకని
ఎందుకని అవలంబించట్లేదో అది ప్రభుత్వాల చిత్తశుద్ధి వదిలేద్దాం. నెక్స్ట్ చూస్తే 9వ డిమాండ్ ప్రధానంగా సమాజంలో జర్నలిస్ట్ అనే గొప్ప పేరు తప్ప ఆర్థికంగా వెనకబడిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలి. జర్నలిస్టులకి నిరంతరం కృషి చేస్తున్నారు. జర్నలిస్టులు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు. అయితే వారికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఇప్పుడు అమ్మఒడిని, ఇంకో సంక్షేమని ఎన్నో రకాల పెన్షన్లని, ఇంకోటని, ఇళ్ల స్థలాలని, ఇట్లా ఎన్ని ప్రభుత్వాలు చూసినా పథకాలు మేము ఆర్ చేస్తాం, మేము పది చేస్తాం, మేము ఇలా చేస్తాం, ఇలా చేయండి, ఇలా చేయండి, చేస్తే ఇంకా మంచిది, ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు, ప్రజల్లో స్థిరస్థాయిగా మిగిలిపోతారు. అలా చేసి ముఖ్యమంత్రులు ఎంతోమంది చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు. వారి పేరు ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉన్నారు అభిమానులు. ఇలానే జర్నలిస్టుకు ప్రత్యేకంగా పథకాలు, జర్నలిస్టు కుటుంబాలకు, జర్నలిస్ట్ అనేవాడికి పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు చూసారా, మన భాషలో చెప్పాలి అంటే అలానే పేరు గొప్పగా ఉంటుంది. పథకాలు అయితే మాత్రం కావు. పథకాలలో ప్రత్యేకంగా జర్నలిస్టుకు ఒక పథకం ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి, అంటే ఇప్పుడు కార్పొరేషన్లు ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది. కార్పొరేషన్లో పలానా బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ అని ఉంటుంది. వెనుకబడిన తరగతులు అందరికీ ఈ కార్పొరేషన్కి నిధులు కేటాయిస్తే దాంతో వారి ఉపాధికి అది సెట్ అవుతుంది. ఉపాధి పెంపొందించుకోవడానికి ఆ నిధులు సమకూర్చుకోవచ్చు. ఇట్లానే జర్నలిస్టులకు కూడా వారి పిల్లలకు కానీ వారి అంటే జర్నలిస్ట్ కుటుంబ సభ్యులలో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. వారు కూడా ఆర్థికం నుంచి బయటపడవచ్చు. వారికి ఉపాధి దొరికినట్టు ఉంటుంది, వారి కుటుంబం అంతా క్షేమంగా ఉంటారు. అప్పుడు మీరు చేసిన పనికి మిమ్మల్ని కూడా స్థిరస్థాయిగా మీ పేరు నిలబడిపోతుంది. జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులలో, జర్నలిస్టుల సంఘాలలో ఇలా చేసినట్లన్నమాట. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు 10వ అంశం తీసుకుందాం. సీనియర్ జర్నలిస్టులకు విశ్రాంతి జర్నలిస్టులకు పెన్షన్తో కూడిన ఉపాధి కల్పించాలి. అంటే ఇంకా చెప్పినట్లుగా సీనియర్ జర్నలిస్టులు ఒక 30-40 సంవత్సరాల నుంచి పనిచేసి అలసిపోయి అనారోగ్య బారిన పడి ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటూ ఏం చేయాలని దిక్కుదోచని పరిస్థితిలో ఉంటుంది. అలాంటి వారికి ఉపాధి కల్పించాలి. ఉపాధి అదే ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్లుగా ఉపాధి కల్పించాలి అంటే జర్నలిస్ట్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో నిధులు కేటాయిస్తే వారికి ఉపాధి ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ప్రధానంగా చూడాలి. ఇక 11వ అంశాన్ని మనం 11వ డిమాండ్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు పరిమితి లేని అన్లిమిటెడ్ హెల్త్ కార్డులు ఇవ్వాలి. అంటే జర్నలిస్టులకు కొంతమందికి అర్హతలు చూసి హెల్త్ కార్డు ఇస్తున్నారు. అది 1 ఇయరే వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే జనవరి అనుకున్నాం, ఫిబ్రవరిలో ఆయనకి గుండెపోటు వచ్చింది అనుకున్నాం. ఆ టైంలో జర్నలిస్ట్ హెల్త్ కార్డు అక్కడ ఇచ్చారు, వాళ్ళు తీసుకోరు. అప్పుడు ఆ జర్నలిస్ట్ పరిస్థితి ఏంటి? ఎవరు ఆదుకోవాలి? కుటుంబం అంతంతవరకే ఉంటుంది, ఆర్థికంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాంటిది 1 లక్ష నుంచి 2-3 లక్షల రూపాయలు పెట్టి ఆ వ్యాయంతో ఆయనకి గుండె ఆపరేషన్ చేయించాలి. మరి ఈ హెల్త్ కార్డు సంవత్సరానికి 1100 నుంచి 1300 లోపు ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టుకొని ప్రజాసేవ చేస్తూ లాస్ట్కి 10 రోజుల సమయంలోనే ఆయనకి ఏదైనా అనారోగ్య బారిన పడితే రక్షించే దిక్కు లేదు, దేవుడే దిక్కట. అందుకని ప్రభుత్వాలు కూడా అన్లిమిటెడ్ జర్నలిస్ట్కి ప్రభుత్వం మంజూరు చేస్తున్న హెల్త్ కార్డు లిమిట్ అనేది ఉండకూడదు, ఒక వ్యాలిడ్ అనేది ఉండకూడదు. అది ప్రధానంగా ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి మా డిమాండ్ నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇలా చూస్తే 12వ అంశం చూస్తున్నాం. జర్నలిజం వృత్తిలో ఉపయోగించే కెమెరాలు, మొబైల్స్, ల్యాప్టాప్
టూ వీలర్ వెహికల్స్, వివిధ వస్తువులు కొనుగోలు, ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేయాలి. అంటే జర్నలిస్టులు సమాజంలో ప్రతి దృశ్యాన్ని చిత్రీకరించే క్రమంలో కెమెరా అవసరం. కెమెరా కావాలి. ఏదన్నా ఊరు వెళ్ళాలి, చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలంటే బస్సు సౌకర్యం లేని కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, అది అందరికీ తెలుసు. వాటిలలో టూ వీలర్ బండితో, మోటార్ వెహికల్ తోటి ఆ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి న్యూస్ సేకరించాలి. అయితే ఒక టూ వీలర్ కొనుగోలు చేసిన ఒక జర్నలిస్టు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని కూడా ఒక టూ వీలర్ కొనుగోలు చేసిన ఒక మొబైల్ లేదు, ఒక కెమెరా లేదు, స్టాండ్స్, ఇట్లాంటి జర్నలిస్ట్కి సంబంధించిన ప్రతిదీ వస్తువు, అంటే ఏదైనా కానీ అది ఎలక్ట్రానిక్ కానీ పెన్ను, నోట్స్, ఇలాంటి వగేరే ఉంటాయి. ఇలాంటి వాటిలలో రాయితీ కల్పించాలి. ఫస్ట్ రాయితీ కల్పించాలి. అలా సబ్సిడీ రూపంలో రాయితీ కల్పించినప్పుడు ఆ ప్రభుత్వానికి ఆ ఘనత మామూలు. జర్నలిస్టు సంఘాలు ఆ ప్రభుత్వాన్ని ఎక్కడికో తీసుకెళ్తాయి, కొనియాడుతుంది. ఎందుకంటే ఒక మొబైల్ కొందామంటే 20,000 అవుతుంది. అదే సబ్సిడీలో 10,000 వచ్చిందంటే ఒక జర్నలిస్ట్కి ఆ ఆనందం వేరుంటుంది కదా. ఇంకా ప్రజాసేవ చేయాలనే దృక్పథం ఇంకా ఉంటుంది. రోజువారీ అయితే ప్రజాసేవ చేయాలని ఇప్పటికే ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఒక కొత్త జర్నలిస్టు రంగప్రవేశం చేశారనుకున్నాం. జర్నలిజం చేసినప్పుడు అతను ఒక 2 గంటలు నిరంతరం కష్టపడతాడు. ఒక 2 గంటలు రోజులో ఒక 2 గంటలు పనిచేస్తాడు. దీనివల్ల ఉపయోగం ఏంటి? సమాజ సేవే బాధ్యత. సమాజ సేవ కోసం వచ్చాడు, కానీ ఇన్కమ్ సోర్స్ లేదు, ఏది కొన్నానన్నా ఎక్కువ రేట్లు, ఇట్లా ఏంది ఈ సమాజం ఇట్లా ఉందని అతనే మానసిక క్షోభకు గురి కాకుండా అదే ఇట్లా సబ్సిడీ ఇవ్వగలిగితే, కెమెరా కొన్నా, మొబైల్ కొన్నా, ఏది కొన్నా, టూ వీలర్ కొన్నా, ఒక జర్నలిస్ట్గా కొనసాగే వ్యక్తికి సబ్సిడీ ఇవ్వగలిగితే, అతను ఏది కొన్నా 50% రాయితీ ఉండగలిగితే, అతను 2 గంటలు చేసేది కాస్త 8 గంటలు నిరంతరాయంగా కృషి చేస్తాడు. అది ప్రజాశ్రేయస్సులో భాగం. ఇది 12వ అంశం అయిపోయింది. ఇప్పుడు 13 చూసుకుంటే, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ రైల్వే పాస్ను మంజూరు చేసి ఉచిత ప్రయాణం కల్పించారు. అంటే ఉచిత బస్సు ప్రయాణం ఎలా అయితే చేస్తున్నారో జర్నలిస్టులు, వాళ్ళకి అక్రిడేషన్ బేస్ చేసుకొని ఇస్తారు. యాక్చువల్లీ అక్రిడేషన్ ఇష్యూ చేసేదంటే కరెక్ట్ గారు ఇష్యూ చేస్తారు. అక్రిడేషన్ బేస్ చేసుకొని జర్నలిస్టులకు బస్ పాస్ రాయితీ ఏ రకంగా ఇస్తున్నారో ఫ్రీగా డిస్ట్రిక్ట్ వైజ్, అలానే ఫ్రీగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైల్వేలో తిరిగేందుకు పాస్ ఇవ్వాలి. వారి కుటుంబ సభ్యులందరికీ ఉచిత సౌకర్యం కలిగే విధంగా చూడాలి. ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం కల్పించాలి. అంతేగాని మీరు జర్నలిస్ట్ కాబట్టి మీ ఒక్కరికే, అది కూడా 30 నుంచి 40 వరకు 1% మీకు సౌకర్యం ఉంటుంది. కానీ లేదా అందరూ టికెట్ తీసుకోవాలంటే ఏదన్నా అనుకోకుండా ఏదన్నా టూర్ వెళ్ళాలి, లేదా పెళ్ళికి వెళ్ళాలి, ఎక్కడైనా దూరం వెళ్ళాలి, దేవుళ్ళు సందర్శించాలి, ఇలాంటి క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అది ప్రభుత్వం కూడా ఒకసారి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ 14వ డిమాండ్ చూస్తే, జర్నలిస్టులందరికీ ఉచిత వైద్యం మరియు ఉచిత ప్రమాద బీమా ప్రభుత్వం కల్పించాలి. ఉచిత వైద్యం ఇప్పుడు అంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, అలాగే ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయి, లేవని కాదు. హెల్త్ కార్డులలో కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేదు. అక్రిడేషనే ప్రధానం కాకుండా ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కూడా హెల్త్ కార్డు ఇష్యూ చేసి, హెల్త్ కార్డు ఇష్యూ ఖచ్చితంగా ఇష్యూ చేయాలి. ప్రభుత్వం మంజూరు ఖచ్చితంగా చేసి అది అన్లిమిటెడ్, వ్యాలిడ్ లేకుండా అన్లిమిటెడ్ పెట్టేసి, కార్పొరేట్ విద్యా సంస్థలో ఎట్లయితే మా పిల్లలకి మీరు పూర్తి స్థాయిలో ఉచిత విద్య అందిస్తారో, అలానే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ₹1 లేకుండా హెల్త్ కార్డు మీదనే ప్రభుత్వం భరాయించి, మాకు అయ్యే ఖర్చుని ప్రభుత్వం భరాయించి ఉచితంగా వైద్యం అందించాలి. కనీసం అది 50 లక్షల వరకైనా సరే, 10 లక్షల నుంచి 50 లక్షలు అయ్యే ఖర్చు, 1 లక్ష నుంచి ₹10 నుంచి మొదలు పెట్టుకుంటే 50 లక్షల రూపాయలు ఒక జర్నలిస్ట్కి అనారోగ్య సమస్య వస్తే
50 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం పెట్టి బాగా చేయించి ఆయనకి తర్వాత ఉపాధి కూడా కల్పించే మార్గం ఉంటుంది. ఇలా ఉచిత వైద్యం కల్పించాలి. నెక్స్ట్ చూస్తే జర్నలిస్టులందరికీ రాష్ట్ర మరియు జాతీయ రహదారులపై ఉచిత టోల్ ప్లాజా సౌకర్యం కల్పించాలి. జర్నలిస్టులు ఒక్కోసారి మండల స్థాయి నుంచి జిల్లా కేంద్రం వెళ్ళాలి. అంటే ప్రతి నెలకు 2 నెలలకు ఒకసారి జిల్లా స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. లేదు యూనియన్ బాడీలో కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. నిర్వహించినప్పుడు వాళ్ళు ఒక 4-5 కారు మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి అనారోగ్య సమస్య ఉంటుంది. కొంతమంది యాక్టివ్ ఉన్నప్పటికీ ఆ ఎండ తీవ్రతకు లేదా వర్షాలకు తట్టుకోలేక లేదా కారు మాట్లాడుకొని వెళ్తారు. కారు టైంలో టోల్ ప్లాజాల దగ్గర రహదారులు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఏమంటారు, కళాఖండిగా తేల్చేస్తారు. లేదు, అటువంటి రాయితీ లేదు, ఉచితం అనేది అసలు లేదు అని కళాఖండికి చెప్తున్నారు. జర్నలిస్టులు చాలా సందర్భాలలో బాధలు పడిన సందర్భాలని, అసంతృప్తికి గురైన సందర్భాలు లేకపోతే అందుకనే జాతీయ రహదారి రాష్ట్ర కాలం నుంచి జాతీయ స్థాయిలో నుంచి ఏ రహదారిలో ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల దగ్గర ఉచితంగా అక్కడ ₹1 కూడా చెల్లించకుండా వారిని ఉచితంగానే పంపించాలి. ఆ టోల్ ప్లాజా దగ్గర ఆ సౌకర్యం కల్పించాలి. అది ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మా ప్రధానమైన డిమాండ్. నెక్స్ట్ వచ్చి అక్రిడేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ 2 నుంచి 3 సెంట్లు ఇళ్ల స్థలం కేటాయించి త్వరగా అంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 2 సెంట్ల నుంచి 3 సెంట్లు ఇళ్ల స్థలం, నివేశ స్థలం కేటాయించి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఒక 2 సెంట్ల నుంచి 3 సెంట్ల లోపు కేటాయించి ప్రభుత్వమే ఒక కాలనీ నిర్మించి వారికి ఆ సౌకర్యం కల్పించాలి. 5 లక్షల నుంచి మినిమం 10-15 లక్షల వరకు కూడా ఒక్కొక్క ఇంటి నిర్మాణం చేపట్టి ప్రభుత్వమే ఎటువంటి సబ్సిడీ కాకుండా పూర్తి స్థాయిలో 100కి 100% సబ్సిడీ అంతా కూడా ప్రభుత్వమే కాలనీ నిర్మించి వారికి కేటాయించాలి. అప్పుడు ప్రభుత్వ పెద్దలని, ప్రజా సంఘాలను, జర్నలిస్టు సంఘాలన్నీ వారి కుటుంబ సభ్యులు కూడా ఒక దేవుళ్ళ భావిస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం. ఇలా చేయగలిగితే జర్నలిస్టుల సమస్యలు పూర్తిగా కూడా ఇదవుతుంది. నెక్స్ట్ 17వ డిమాండ్, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పత్రికలకు ఇచ్చే ప్రకటనలో కనీసం 30% ప్రకటనలు ఇచ్చి చిన్న మధ్య తర్వాత వార పక్ష మాస పత్రికలకు కేటాయించాలంటే ప్రధానంగా ఏంటంటే పెద్ద పత్రికలకు దినపత్రికలు కొన్ని ఉన్నాయి, వాటి పేరు ప్రస్తావించకూడదు కాబట్టి చెప్తున్నాం. ప్రధానంగా ఉండే కొన్ని పత్రికలకి ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. కానీ చిన్న మధ్య వార మాస ఈ పత్రికలన్నీ గుర్తించడం, ఆ యాజమాన్యాల్లో అప్పులు పాలవుతున్న పరిస్థితి. సొంత ప్రింటింగ్ కొంతమందికి ఉన్నాయి, కొంతమంది ప్రింటింగ్ ఉంది. అప్పులు తీసి మరీ పత్రిక ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రజాసేవలో భాగంగా రోజువారీ ఖర్చు పెట్టుకొని ప్రింటింగ్ ప్రెస్లో ప్రచురించి ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు చిన్న మధ్య తరహా పత్రికల యాజమాన్యం. మరి వారికి కూడా 10% నుంచి 50% వరకు అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ ప్రభుత్వం యాడ్స్ వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించాలి. అప్పుడే ఆ పత్రికలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలు ప్రజల్లోకి తీసుకెళ్తాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తాయి. ఒక వారధిగా పనిచేయడానికి ఒక ఉత్సాహాన్ని నింపినట్టు ఉంటుంది. ఇది ప్రధానంగా మా డిమాండ్. అలానే 18వ డిమాండ్, చిన్న తరహా మధ్య తరహా వార పక్ష మాస పత్రికలు ప్రింటింగ్ ప్రెస్ కొనుగోలు చేసుకున్నందుకు సబ్సిడీ రుణాలు ఇప్పించాలి. ఒకటి, ఇప్పుడు చిన్న పత్రికలు ఉన్నాయి, అది గుర్తించట్లేదు. వాళ్ళకి చాలా మందికి ప్రింటింగ్ ప్రెస్లు అవి లేవు. వారు ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకున్నందుకు కనీసం ఆ ప్రింటింగ్ ప్రెస్
ఏర్పాటు చేయాలంటే ఒక మినిమం 10 లక్షల నుంచి కనీసం 70-80 లక్షల దాకా ఉంటుంది. ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టాలంటే మ్యాక్సిమం ₹1,00,00,000 లోపు. దీనికి బ్యాంకుల ద్వారా మీరు రుణాలు ఇప్పించి సబ్సిడీ మీద రుణాలు ఇప్పించాలి. ఇది గవర్నమెంట్ చేసే పని. రుణాలు ఇప్పించగలిగితే చిన్న, మధ్య, వార, మాస, పక్షం ఈ పత్రికలన్నీ కూడా ప్రింటింగ్ ప్రెస్లు ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా ముందుకు కొనసాగడానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు బాగుంటుందని నా డిమాండ్. అది ప్రభుత్వం గమనించాలి. ఇప్పుడు చూస్తే 19వ డిమాండ్, జర్నలిజం యూనివర్సిటీ ఏర్పాటు చేసి జర్నలిజం మూలాలను ప్రోత్సహించాలి. ఇప్పుడు విద్యా సంస్థల్లో ఇప్పటివరకు విద్యా సంస్థల్లో ఎక్కడ జర్నలిస్ట్ పాత్ర గురించి ఎక్కడ టీచర్స్ బోధించడం లేదు, అలానే బోధించాలి. తర్వాత ప్రత్యేకించి కేజీ టు పీజీ వరకు ఒక చాప్టర్ పెట్టి, జర్నలిస్ట్ చాప్టర్ పెట్టి బోధించాలి ఫస్ట్. తర్వాత యూనివర్సిటీ ఒకటి, ఒక జర్నలిస్ట్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేసి రానున్న భావితరాలకు, ఇక రానున్న జర్నలిస్టులకు ఒక భరోసా కల్పించినట్టు, వాటిని ప్రోత్సహించినట్టు. కొంతమంది ఇప్పుడు వెంటనే చనిపోతున్నారు, కానీ ఇక భావితరాలకు జర్నలిజం చేసేవారు ఉండరు. అదే యూనివర్సిటీ పెట్టగలిగి యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీలో జర్నలిజం కోర్స్ తీసుకొని వాళ్ళు ఒక జర్నలిస్ట్గా ప్రజాసేవకి అంకితం అయ్యే విధంగా అది గవర్నమెంటే మలుచుకునే ప్రయత్నం చేయాలి. ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని మా ప్రధాన డిమాండ్. నెక్స్ట్, జర్నలిస్టుల ఆత్మగౌరవమైన అక్రిడిటేషన్ జారీలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయాలి. ఇప్పుడు చిన్న పత్రికలకి మొన్న రీజన్ చూస్తే చిన్న పత్రికలు అంటే వార, మాస పత్రికలకు ఒక్క అక్రిడిటేషన్ కార్డు ఇచ్చారు. అది కూడా 2014 నుంచి 2019 వరకు. ఇక మధ్యలో ఈ చిన్న అనేది తీసేశారు. కేవలం ప్రధాన పత్రికలకే ఇచ్చారు తప్ప చిన్న, మధ్య అనేది లేకుండా వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజువారీ ప్రింటింగ్ ఖర్చులు పెట్టుకొని ఇబ్బందులు పడి ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ కూడా వారి మనుగడ కాపాడుకునేందుకు ప్రజాసేవలో భాగంగా ప్రింటింగ్ తీసి ప్రజల ముందు పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే కనీసం వాళ్ళకి అక్రిడిటేషన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు ఎన్నిక అవుతున్నాయి అంటే అంత దౌర్భాగ్యంలో ఉన్నామో అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది. మా ప్రధాన డిమాండ్ కూడా అదే. చిన్న అభిప్రాయ భేదాలు, ఇక్కడ చిన్న పెద్ద అనేది లేదు. ఇవన్నీ లేకుండా అన్ని పత్రికలకు, యూట్యూబ్ ఛానల్స్కు, వెబ్సైట్లకు వింగ్ మీడియా అనే ఆల్రెడీ న్యూ మీడియా అనే ఒక వింగ్ని ఏర్పాటు చేసింది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. దాన్ని ఫాలో చేయట్లేదు కొన్ని రాష్ట్రాలు. ఆ న్యూ మీడియా వింగ్ అనే ఒక జీవోను కూడా పాస్ చేసింది. అది ఎలా అంటే వెబ్సైట్లు, అనుమతున్న వెబ్సైట్లకి, యూట్యూబ్ ఛానల్స్కు కొన్ని పర్మిషన్ ఉన్న అన్ని పత్రాల నుండి కూడా ఛానల్స్ అందించుకున్న కొందరికి రేట్ కార్డు ఇవ్వటం, వారికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం, అలానే వారికి అక్రిడిటేషన్ సౌకర్యం కూడా కల్పించడమని ఆల్రెడీ కేంద్రం ఆదేశించింది. కానీ రాష్ట్రాలు మాత్రం దాన్ని పక్కన పడేసింది. గుట్టదాఖలైంది కానీ ఎక్కడ ఆచరణ లేదు. ఇలా చెప్పొచ్చు కూడా. నెక్స్ట్ చూస్తే 22వ డిమాండ్, ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర మరియు జిల్లా ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించాలని మా విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే మా జర్నలిస్ట్ సంఘానికి 26 జిల్లాలలో జిల్లా కేంద్రాలు, అలానే మంగళగిరిలో లేదా తాడేపల్లి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మాకు స్థలం కేటాయించాలని మా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. ఇక ప్రధానంగా చూస్తే 24 డిమాండ్, లాస్ట్ డిమాండ్, చిన్న తరహా, మధ్య తరహా, వారపక్ష, మాస పత్రికలకు ఎంపానల్మెంట్తో సంబంధం లేకుండా అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేయాలి. ఇలా ప్రతి అంశాన్ని కూడా అంటే ఈ జిఎస్టీలని కొత్త రూల్స్ పెట్టారు. జిఎస్టీ ఉండకూడదు.
చిన్న వీళ్ళు ఏంటంటే కొంతమంది ఐటీ రిటర్న్ అడుగుతున్నారు, కొంతమంది కొన్ని జిల్లాలలో ఐటీ రిటర్న్ ఉంటేనే యాక్సెప్టెడ్ అంటున్నారు, కొన్ని జిల్లాలలో ఐటీ రిటర్న్తో పని లేకుండా జిఎస్టీ పే చేసి ఉండాలి అంటున్నారు. ఎంత సర్క్యులేషన్ పాపులేషన్ ఏముందని చూస్తున్నారు. ఇలా కాకుండా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వర్కింగ్ జర్నలిస్టులందరికీ చిన్న మధ్య కాకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం దృష్టి సారించి అక్రిడేషన్ మంజూరు చేయాలని ఇలా ప్రతి అంశాల మీద 24 డిమాండ్ల మీద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ మా ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్మాణమైంది. మీ అందరి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. నేను మీ జర్నలిస్ట్ రాజా, ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఒక వారధిగా మీ నాయకుడిగా తీసుకెళ్తాను. మీ కుటుంబాలలో చిరునవ్వు చిందించేంత వరకు, మీ ఆనందాలు చూసేంత వరకు మీకోసం కష్టపడతాను. నాకు అందరూ సపోర్ట్ చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అన్ని జిల్లాల కమిటీలు కూడా నిర్మాణం చేపట్టనున్నాము. స్టేట్ కమిటీ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 5-6 పోస్టులు ఉంటాయి. అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి మరింత ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు మీ అందరి ముందుకు వస్తాను. మీ అందరి సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్తాను. ఖచ్చితంగా మన డిమాండ్లు నెరవేర్చే తీరుస్తానని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాను. అందరూ చూస్తూనే ఉండండి. ఎంఆర్ఆర్ఎస్ మీ మేనేజింగ్ డైరెక్టర్ రాజా. అందరికీ నమస్కారం.